వాక్యంలో ఏం చేయాలండి? ఎదగాలి. మనం చిన్నప్పుడు పాలు తాగుతాం, తర్వాత ఆహారం తింటాం. మన వాక్యంలో కూడా ఏం చేయాలండి? గంటకు ముందుకు ఎదగాలి. యొక్క దినాన్న మనం చెప్పుకునే వాక్యము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొట్టమొదటి వచనం. ఆ దినమున హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించితును, కృపతో జ్ఞాపకము చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకున్నాం. లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్థితిలో చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ యొక్క వాక్యం చెప్పుచునగా నన్ను మరుగుపరచడనాను. మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తిని చెప్పగలిగే శక్తిని నాకు దయచేయండి ప్రభావ. వినగలిగే శక్తిని బిడ్డలందరికీ దయచేయండి తండ్రి. అయ్యా మా సంఘం ప్రభావ మీద ఎంతో భక్తులు కలిగి జీవిస్తున్నారు తండ్రి. వాక్యమైన లోతైన మర్మాలు తెలుసుకొని ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు ప్రభావ. అయ్యా మీ యొక్క సన్నిధిలో ప్రార్థనలో బహుగా నాయన ఎదుగుచున్నారు తండ్రి. అయ్యా అంతకంతకు ప్రభావ నాయన వర్ధిలే గొప్ప భాగ్యాన్ని దయచేయండి తండ్రి. లోతైన అనుభవాలకు మేము వెళ్ళాలి ప్రభావ. మీరు ఉండటం నాయన మీరు మాట్లాడండి తండ్రి. వాతావరణాన్ని స్వాధీనంలో నాయన మీరే ఉంచమని అడుగుచున్నాను తండ్రి. దీవెనకరమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని త్వరగా రాబోచిన యేసయ్య నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఈ యొక్క దినాన ప్రారంభ ప్రార్థనకు వచ్చిన చేతుల పైకి ఎత్తండి. చెప్పండి పడదాం. చదువు మరలా చదువుకున్నాం. ఆ దినమున హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగుగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకము చేసుకుని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క హిజ్కియా ఎవరండి? రాజు అన్నమాట, గొప్ప రాజు. దావీదు తర్వాత మంచిగా పరిపాలించింది దేవుని సన్నిధిలో ఉన్నది హిజ్కియా అన్నమాట. తర్వాత ఎవరు కూడా అంత మంచి పేరు కానీ ఏది కూడా సంపాదించుకున్నట్టు బైబిల్ గ్రంథంలో లేదు. ఇప్పుడు దావీదు ఎలా నడిచాడో ప్రతిది ఉన్నది. దావీదు నడిచినట్లు హిజ్కియా ఏం చేస్తాడండి? నడిచాడు. దావీదు నడిచినట్లు నడిచాడు అనుకున్న ఈ యొక్క హిజ్కియాకి దేవుడు ఏది లోటు పెట్టాడు?
ఇంకొకటి పెట్టాడు, పిల్లలు లేరనమాట. అక్క పిల్లలు లేరు. మనం అనుకుంటాం ఇప్పుడు ఇతనందరూ ఇతనే చెప్తున్నాడు, నాయన నేను మీ అందరూ ఎలాగున్నానో యథార్థ హృదయుడనే ఉన్నాను. మనందరూ మనం చెప్పగలుగుతామా దేవుని సన్నిధిలో? ప్రభా నేను యథార్థ హృదయుడనే నేను ఉన్నాను అని మనం చెప్పాలంటే భయం అనిపిస్తుంది. ఏమో ఏ లోటుపాట్లు మనలో ఉన్నాయో అని. కానీ ఇక్కడ హిజ్కియా ఏం చెప్తున్నాడంటే, చెప్తున్నాడు ప్రభా నేను చాలా యథార్థంగా జీవిస్తున్నాను నాయన. ఎందువల్లంటే నువ్వు వెంటనే చనిపోతున్నావు అని చెప్తుంటే ఎవరికైనా భయం అనిపిస్తుంది. ఇప్పుడు 90 సంవత్సరాల వృద్ధులకు కూడా ఏమనిపిస్తుంది? కష్టం వచ్చినప్పుడు ఎదవ బ్రతుకు అనిపిస్తుంది. తర్వాత ఇంకా మన వాళ్ళని చూస్తే బాగును, మన వాళ్ళని చూస్తే బాగున్నా ఆశ ఎవరుకుంటారండి? ప్రతి మనిషికి ఉంటది. ఇక్కడ చూసినట్లయితే హిజ్కియా ఇంకా బ్రతకాలని ఆశ ఉన్నది, పరిపాలన చేయాలని ఉన్నది అనుకుంటున్నాడు. ఒకసారి ఆ ప్రవక్తను పంపించి హిజ్కియా నువ్వు మరణమవుతున్నావు, నీ ఇల్లు నువ్వేం చేయాలి? చక్కబెట్టేయాలని చెప్పినప్పుడు అది సంతోషకరమైన మాట ఏమాట కూడా కాదు. హిజ్కియా వెంటనే ఏడుస్తున్నాడు. గోడ వైపు తిరిగి ప్రభా నేను నీతిగా ఉన్నాను కదయ్యా, ఇంత యథార్థంగా ఉన్నాను కదా, ఇంకా నాకు సంతానం కూడా లేదు, నాకు ఇంకా ఈ ఒక లోకంలో జీవించాలన్న ఆశ ఉన్నది, కోరుకున్నదని ఏడ్చేటప్పటికి మనం నిజంగా మొరపెట్టినట్లయితే, మనం ఏడిస్తే మన కన్నీరు వృధా పోంచే దేవుడైతే మన దేవుడు కాదు. మనం అడగక మంచి నీవులన్నీ కూడా మన తండ్రి మనకు దయచేస్తాడు. మనం అడుగు వాటన్నింటికంటేను ఊహించి వాటన్నింటికంటేను మనం ఊహించుకుంటానే మన యొక్క జీవితాన్ని మన తండ్రి సరి చేస్తాడు, ఇస్తాడు అనమాట. అనుకున్నాడు అయ్యో హిజ్కియా ఎంత ఏడుస్తున్నాడని మన తరపున మన తండ్రి ఏడుస్తున్నాడు అనమాట. ఏడ్చి ఇప్పుడు యెషయా నడిమి సాలలోకి ఎదురుకు వచ్చాడు అనమాట. హాల్లోకి వచ్చాడు. హాల్లోకి ఇలా వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాడు. మాట చెప్పి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళా దేవుడి యెషయాతో మాట్లాడుతున్నాడు అనమాట. యెషయా ఆ మాట చెప్పి వెళ్ళిపోతుండగా నడిమి సాలలోకి వెళ్ళాడు యెషయా. ఎప్పుడైతే వెళ్ళాడు నడిమి సాలలోకి అంటున్నాడు దేవుడు, యెషయా నువ్వు మళ్ళీ హిజ్కియా దగ్గరికి వెళ్ళి నువ్వేమంటావు? 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చానని నువ్వెవరు చెప్తావు? హిజ్కియా చెప్తారో చదువుకున్నావు. యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళకముందే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచిటి చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, మూడవ దినము నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను, మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణంలో అశూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. పిమ్మటి యెషయా అంజూరపు పండ్ల వద్ద తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. చాలండి దేవుడు ఇప్పుడు ఇతనికి ఏ వ్యాధి ఉందండి? క్యాన్సర్ వ్యాధి. ఆ యొక్క రోజుల్లో ఒక పుండు అనేవారు అనమాట. ఒక భయంకరమైన పుండు ఉంది, భయంకరమైన వ్యాధి ఉన్నది. అప్పుడు యెషయా ఏం తెప్పించారండి? అంజూరపు ఆకులు తెప్పించి ఆ యొక్క నూరి ఆ పుండు మీద వేసినప్పుడు అతనిలో ఉన్నది ఏమైపోయిందండి? వ్యాధి పోయింది. వెంటనే హిజ్కియాకి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. ఆ యొక్క కుటుంబంలో నెమ్మది వచ్చింది అనమాట. ఎప్పుడైతే నెమ్మది వచ్చిందో ఇప్పుడు దేవుడు హిజ్కియాకు ఏమి ఇచ్చాడండి? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆయుష్ అయితే ఇచ్చాడు. ఇప్పుడు ఏంటి తర్వాత నెక్స్ట్ జరిగేది? ఏం కావాలి అతనికి? సంతానం కావాలి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 33వ అధ్యాయము మొట్టమొదటి వచనం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. చాలండి. ఇప్పుడు ఈ యొక్క హిజ్కియా పుట్టిన కుమారుడు ఎవరండి? మనష్షే అన్నమాట. ఆ యొక్క మనష్షే ఇప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత, ఇప్పుడు అబ్రహాము వాగ్దానం ఇచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు కుమారుడిని? 25 సంవత్సరాలకి వాగ్దానం ఇచ్చి 25 సంవత్సరాలకు నెరవేర్స్తాడు. ఒక్కొక్కరు వాగ్దానం ఇచ్చి వెంటనే జరిగిస్తాడు దేవుడు. ఒక్కొక్కరికి
మాట ఇచ్చిన తర్వాత కొంచెం ఆలస్యం చేస్తాడనమాట. ఇక్కడ మనిషి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడని దేవుడు ఇస్సాకు మాట ఇచ్చిన తర్వాత మనిషిని 3 సంవత్సరాలకి అక్కడ ఇప్పుడు మనం చదువుకున్నాం. మనిషి వేలను ఆరంభించినప్పుడు ఇప్పుడు 12 సంవత్సరాల కింద రాజు అయిపోయాడు. అంటే ఇప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయినప్పటికీ 3 సంవత్సరాలు అయిందనమాట. ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క రాజుని పట్టికగానే మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ఫస్ట్ ఆ యొక్క దావీదు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడండి? 40 సంవత్సరాలు. సొలొమోను 40 సంవత్సరాలు. ఇంకా సౌలు 40 సంవత్సరాలు. ఎవరు చూసినా సరే వీళ్ళు 48 పరిపాలన చేశారు. ఇతను మనిషి ఎన్నాళ్ళు చేశాడు? 55 సంవత్సరాలు. అందరికన్నా కూడా ఎక్కువ మనిషి పరిపాలన చేశాడు అనమాట. ఇప్పుడు పరిపాలన చేసినప్పుడు ఆ యొక్క సొలొమోను తర్వాత రాజ్యం ఏమైపోయింది? 2 ముక్కలు అయిపోయింది. 2 ముక్కలు అయిపోయిన 10 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయి 2 గోత్రాలు ఒకవైపు వెళ్ళిపోయి ఆ యొక్క ఉత్తర రాజ్యాన్ని 19 మంది రాజులు పరిపాలన చేశారు. దక్షిణ రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. మొత్తం 19, 20 మొత్తం ఎంతండి? 39 మంది రాజులు. ఇప్పుడు 39 మంది రాజుల్లో భయంకరమైన దుర్మార్గుడు ఎవరు? అతను రాజుగా ఇక్కడ చెప్పిన 39 మందిలో చెప్పాలి. 39 మందిలో చెప్పేయాలి. మనిషే. దేవుని నామానికి వందనాలు. ఎవరండి? మనిషే. ఇప్పుడు ఇటు 19 మంది రాజులు, ఇటు 20 మంది రాజులు, మొత్తం 39 మంది రాజులు. 39 మంది రాజుల్లో అతి క్రూరుడు ఎవరు? మనిషి అనమాట. కానీ ఇప్పుడు అందరూ మంచి వాళ్ళు. ఇప్పుడు దావీదు మంచివాడే. పరిపాలన ఎన్ని సంవత్సరాలు చేస్తాడు? 40 సంవత్సరాలు చేస్తాడు. ఇప్పుడు అనుకుంటారు లోకంలో దుర్మార్గులు ఎక్కువ కాలం జీవిస్తారు, మంచి వాళ్ళు తొందరగానే చనిపోతారని అన్నది. కానీ ఏంటంటే దేవుని యొక్క చిత్తం ఏంటంటే మనం ఈ లోకంలో ఎంత దుర్మార్గంగా జీవించినా లాస్ట్ కి వచ్చేటప్పటికి మనం మారుతాము అనుకున్నాం. దేవుడు ఏం చేస్తాడంటే అవకాశం ఇస్తాడు. ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం, ఈ సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం. మనలో మార్పు అన్నది మనకు ఒకటి ఉంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కానీ పట్టిన కుందేలు 3 కాళ్ళు నేను మారనంటే దేవుడు ఏం చేస్తాడండి? అప్పుడు మారను అనుకున్న అందరూ ఎక్కడ మారిపోతారో అగ్నిలో సరే అయిపోతుంది. మారిన సుఖం లేదు, మారకపోయినా సరే లోకంలో ఏమైనా విధానం కూడా లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మనిషి భయంకరమైన దుర్మార్గుడు అంటే ఇంత అంత దుర్మార్గుడు కాదు. ఆది కాండం చూసినట్టు ఆది కాండము 26వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు తండ్రి అయిన అబ్రహాము దినములుగా త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏషేకు అని పేరు పెట్టెను. వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకున జగడమాడిని గనుక దానికి సిద్ధ అని పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్లి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందియుద్దాం అనుకుని దానికి రహబోతు అని పేరు పెట్టెను. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తండ్రికి తగ్గ కుమారుడు ఎవరండి? ఇస్సాకు అన్నమాట. అబ్రహాం ఇప్పుడు బావులు త్రవ్వించుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ త్రవ్వించినా సరే అబ్రహాంకి జలలు గల బావులు వచ్చి ఆయన జలలు గల బావులు వచ్చినప్పుడు ఆయన ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే అబ్రహాం తవ్విన ప్రతి బావుని పూడ్చివేసేశారు. ఆయన పూడ్చివేసినప్పుడు ఇస్సాకు అనుకుంటున్నాడు, అయ్యో నా తండ్రి పేరు ఇక్కడ నిలిచిపోయింది.
నిలిచిపోవాలనంటే ఇప్పుడు ప్రతి బాబుని నేను ఏం చేస్తాను, మళ్ళీ తిరిగి త్రవ్విస్తాను. కొంతమంది ఇప్పుడు ఏం చేస్తారని బస్ స్టాండ్లు కట్టి వాళ్ళ పేర్లు వాళ్ళ తల్లిదండ్రుల యొక్క పేరు ప్రతిష్టను బట్టి అక్కడ పెట్టుకునేది. 10 మందికి ఇప్పుడు ఏంటి ఆధార ఉపయోగం ఎండప్పుడు ఏం చేస్తారో నిలబడడానికి, అక్కడ కూర్చోవడానికి ఉంటది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు అబ్రహాం ఏం చేస్తాడంటే, అబ్రహాం తవ్వినాక బావులు ఇస్సాకు త్రవ్వించినప్పుడు వాళ్ళందరూ కలిసి ఇస్సాకు మీదకి గొడవకు వస్తున్నారు. గొడవకు వచ్చినప్పుడు నాకు ఎందుకు వచ్చింది అని పక్కన జరిగిపోవచ్చు, కానీ ఇస్సాకు ఏమనుకున్నాడు, జరగలేదు, నా తండ్రి త్రవ్వించిన చిరకాలము కూడా అవి అలా ఉండాలి. ఇప్పుడు యాకోబు బావ దగ్గరికి ఎవరు వచ్చారు, ఏసై రావాలి, ఏసై వస్తారు కనుక సమరస్త్రీ రావాలి. అక్కడ ఏసై ఉంటేనే సమరస్త్రీకి ఏంటండి విలువ. ఇప్పుడు ఏసై లేకుండా ఇప్పుడు 0 పక్కన 1 ఉంటేనే 0కి విలువ. ఆ 0 పక్కన 1 లేకపోతే 0కి ఏమాత్రం కూడా విలువ లేదు. ఇప్పుడు అక్కడ బావ దగ్గరికి ఎవరు రావాలి, ఏసై రావాలి. ఇప్పుడంటే ఇప్పుడు ఏసై రావాలంటే ఈ బావులు ఇప్పుడు ఏమవ్వాలి, మళ్ళా తిరిగి తవ్వాలి. ఇప్పుడు ఈ త్రవ్వినప్పుడల్లా ఎవరి నామానికి మహిమ వస్తుంది, దేవుని నామానికి మహిమ. ప్లస్ ఇప్పుడు అబ్రహాం త్రవ్విన బావులు కుమారుడు ఏం చేస్తున్నాడు, మళ్ళా తిరిగి తవ్విస్తున్నాడు. కుమారుడు ఎంత మంచివాడో తండ్రికి తగ్గ కుమారుడు ఈ యొక్క లోకంలో ఉన్నాడని లోకమంతా కూడా గుర్తించాలన్నమాట. మనం కూడా మన తండ్రి గొప్పవాడు, పరలోకమందు మన తండ్రి ఎటువంటి వాడండి, గొప్పవాడు. మనం కూడా బైబిల్ పడుతున్నాం. మనం ఇప్పుడు ఏం చెప్పాలి, ఏదో గొప్ప దేవుని నమ్ముకున్నారు కనుక బిడ్డల్లో ఏమున్నది, గొప్పతనం ఉన్నది, నెమ్మది ఉన్నది, సమాధానం ఉన్నది, శాంతి ఉన్నది. మన దేవుని గురించి మన దేవుని నామానికి మహిమ తేవాలన్నమాట. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం. ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. తన తండ్రిని అడుగగా కొన్ని దినములైన తరువాత అదంతా ఖర్చు చేసిన తర్వాత వాడు ఇబ్బంది పడసాగి అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వారిని పంపెను. వాడు పందులు పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడెను. కానీ ఎవరూ వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొక్క ఎంతమంది కూలి వనరులకు అన్నయ్య సమృద్ధిగా ఉన్నది, అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేస్తేనే ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నట్టు యోగ్యుడు కాదు. నన్ను నీ కులవాని వారిలోకి ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదన్నా అనుకున్నాను. లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడింత దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తుకుని వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపము చేస్తుంది, ఇక మీద నీ కుమారుడిని అనిపించుకోవటకు యోగ్యుడు కాదు అనెను. అయితే తండ్రి నా దాసులను చూసి ప్రశస్త వ్యక్తము త్వరగా తెచ్చి వెనికి కట్టి ఈ చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడతాము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. చాలండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొత్త నిబంధనలో తప్పిపోయిన కుమారుడు, ఇక్కడ పాత నిబంధనలో తప్పిపోయిన కుమారుడు ఎవరండి, మనష్షే అన్నమాట. ఇప్పుడు అక్కడ మనం కొత్త నిబంధనలో చూసుకున్నట్లయితే ఒక తండ్రికి ఎంతమంది కుమారులు, 2 కుమారులు. ఇప్పుడు అందులో చిన్న కుమారుడు ఇప్పుడు ఏం చేస్తాడు, తండ్రికి ఉన్న ఆస్తి నాకున్న ఆస్తి సగం నాకు ఇవ్వమని అడిగినప్పుడు తండ్రి ఏం చేస్తాడండి, తన ఆస్తి తనకి ఇచ్చేసేస్తాడు. తన ఆస్తి తనకి ఇచ్చినప్పుడు ఆ కుమారుడు దూరదేశం వెళ్ళి, ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నాయంటే అందరూ కూడా స్నేహితులే. మన దగ్గర ఏ డబ్బులు లేకపోతే
ఫోన్ చేసి ఎవరన్నా మనం డబ్బులు అడిగామనుకోండి, రెండోసారి మనం ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ పెట్టుకుంటారు, లేకపోతే నెంబరు బ్లాక్ చేసేస్తారు అనమాట. ఎందువల్లనంటే ఈ లోకంలో ప్రేమలో డబ్బుతోటే ఉన్నదన్నమాట. డబ్బు లేకపోతే ఈ లోకంలో ఏది కూడా లేనే లేదు. ఇక్కడ కుమారుడు దగ్గర డబ్బు ఉన్నంతసేపు కూడా అందరూ కూడా స్నేహితులే, బంధువులే. తీసుకొని వెళ్ళారు, కొంచెం డబ్బు అయిపోయాడు. ఒక్కొక్క స్నేహితుడు ఏం చేస్తున్నాడండి, దూరం వెళ్ళిపోతున్నాడు. చివరికి అందరూ కూడా వెళ్ళిపోయారు. అక్కడ పందులు తిని పొట్టునప్పుడు ఏం చేస్తున్నాడు, తింటున్నాడు. ఆ పందులు మేపడానికి చూసినప్పుడు, అడిగినప్పుడు పందులు మేపుతుంటే ఆకలేసి అది తిని పొట్టు తినేస్తా ఉంటుంటే అక్కడ పందులు అందరూ ఏం చేస్తాడు, నా పందులు తినేది నువ్వు తినేస్తావా అని వెళ్ళిపోమని చెప్పాడు. ఇప్పుడైతే వెళ్ళిపోమని చెప్పాడు. అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారండి, తండ్రి గుర్తుకొచ్చాడు, దేవుడు గుర్తుకొచ్చాడు. దేవుడు గుర్తుకొచ్చి ఆ తండ్రి గుర్తుకొచ్చి అనుకుంటున్నాడు, అయ్యో నా తండ్రి అయితే ఎవరిని కూడా త్రోసి వేసే తండ్రి అయితే కాదు కదా, పనివారు కూడా పట్టునండా ఆహారం పెడతారు కదా, ఇంకా నాకు కొడుకు కింద వెళ్లే అర్హత నాకు ఎంత మాత్రం కూడా లేనే లేదు. పనివాళ్ళలో జీతగాడి కింద నేను వెళ్ళి పని చేసి కట్టుకుంటే ఆహారమైనా తింటాను అని అనుకుని ఆ కుమారుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. ఆయన వస్తుండగా నా కుమారుడు వస్తాడు అని దూరం నుంచి ఇప్పుడు ఏం చేస్తున్నాడండి, తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి ఎదురు చూసినప్పుడు ఎప్పుడైతే కుమారుడు చూసాడో పరుగున తండ్రి ఆ కుమారుని పట్టుకొని ఆ కౌకలు ఇచ్చుకొని గాలిని తీసుకొని వెళ్ళి స్నానం చేయించి మంచి వస్త్రాలు ఇచ్చి ఆ వేరుగా ఉంగరం పెట్టి ప్రశస్త వస్త్రాలు, కాళ్ళప్పుడు ఏంటండి చెప్పులు, సిద్ధమక్షణ చోడు ఇదంతా తగిలించి నా కుమారుడు తప్పిపోయి నా కుమారుడు మళ్ళా తిరిగి వచ్చాడు. మనకు ఒక్కొక్కసారి బాధ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనం అన్ని బాగున్నట్లయితే మనం దేవుణ్ణి మర్చిపోతాం. ఏదైనా మనకు బాధ వచ్చిందనుకోండి 10-15 రోజులు చాలా మంది మోకరించడం మానేస్తారు. అసలు బైబిల్ కూడా ఎక్కడుందో కూడా అర్థం కాలేని స్థితి. ఇదంతా అయిపోయిన తర్వాత అలాగ కొంచెం ఆ యొక్క కోపం చల్లని సాతాను అనుకుంటారు. ఇంకా 15 రోజులైతే 20 రోజులైతే ఇక్కడ బైబిల్ తీరారు మన దగ్గర ఉన్న సాతాను ఏం చేస్తుంది, పక్కకి వెళ్తుంది. ఎప్పుడైతే పక్కకి వెళ్ళినప్పుడు మళ్ళీ మనకు ఎవరు గుర్తుకొస్తారో, దేవుడు గుర్తుకొచ్చి మళ్ళీ మనం బైబిల్ తీస్తాము, మోకరించడానికి చూస్తాం. ఎప్పుడైతే మనం మోకరించి కన్నీరు కార్చామో, హిజ్కియాని విడిచిపెట్టిన దేవుడు మనల్ని కూడా ఏ మాత్రం కూడా విడిచిపెట్టడం. మనం ఎప్పుడు మోకరిస్తామని మన తండ్రి దివారాత్రులు కూడా కన్నీరు కార్చి మన గురించి ఎదురు చూస్తూనే ఉంటాడు అనమాట. ఇప్పుడు ఆ కుమారుడికి తప్పిపోయి దొరికాడు. నా కుమారుడు ఒక ఉన్నతమైన స్థానానికి తండ్రి ఏం చేస్తాడండి, కుమారుడికి దయచేస్తాడు. ఇప్పుడు మనుష్య దగ్గరకు వచ్చేద్దాం. 33వ అధ్యాయం మొట్టమొదటి వచనం. మనిషి ఎలనారంభించినప్పుడు 12 వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి కొలిచెను. చాలండి. ఏదైనా మంచి పని ఉన్నట్టు ఇతను చేసేది ఏ మాత్రం కూడా లేదు. ఇప్పుడు తన తండ్రి ఏం చేశాడు, విగ్రహాలన్నింటినీ తీసేశాడు, చిన్న పిల్లలు చేసేశాడు. ఆ యొక్క దావీదు సేవించిన దేవుడే దేవుడు తప్పించి ఈ లోకంలో వేరొక దేవుడు లేనే లేడు అని ఆ యొక్క హిజ్కియా చెప్పినప్పుడు, ఇప్పుడు ఇదే స్థితిలో తన తండ్రి చూసాడు అనుకోండి, సంతోషిస్తాడా బాధపడతాడా? అదే పోయిన ఆయుష్, నాకు ఆయుష్ లేకపోయినా పర్వాలేదు, ఇటువంటి దుర్మార్గుని నేను కన్నాను. ఒక్కొక్కసారి తల్లిదండ్రులుగా అనుకోవచ్చు, ఏంటమ్మా ఇటువంటి పిల్లలు పుట్టగా మాట వినలేని వాళ్ళందరూ కూడా నాకే పుట్టారు ఆ కాసేపు అనుకుంటాం. మళ్ళీ బిడ్డలు మనం ఏం చేస్తాము, దగ్గర తీసుకుంటాం. తీసుకోకపోతే మనం తల్లిదండ్రుల ప్రేమే కాదు. మనం కూడా దేవుని సన్నిధానం, దేవుని దూరంగా జీవించిన మన తండ్రి మనల్ని త్రోసివేసే దేవుడైతే ఎంత మాత్రం కూడా కానే కాదు. మనం ప్రతి ఒక్కరు అనుకుంటాం, నాకు మంచి బిడ్డలు కావాలి, మంచి బిడ్డలు కావాలి. మంచి బిడ్డలు కావాలంటే మనం మంచిగా ఉన్నట్లయితే మన బిడ్డలు మంచిగా ఉంటారు. మనం ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఆదివారం బైబిల్ తీసి మన ఆదివారం వరకు మనం పక్కన పెట్టేసి మనం వీలున్నప్పుడల్లా మనం ప్రార్థన చేస్తే మన బిడ్డలు మంచిగా ఉండాలంటే ఎలా ఉంటారు? ఏది విత్తనం వేస్తే
ఆ విత్తనమే వస్తుంది అనమాట. మామిడి చెట్టు వేస్తే మామిడి చెట్టే వస్తుంది, వేప చెట్టు వేస్తే వేప చెట్టే వస్తుంది. కానీ మన తండ్రి మనల్ని ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడండి? ఐగుప్తు నుంచి. యేసేపు ఫలించాడు కొమ్మ. ఇప్పుడు మన తండ్రి మంచోడే, కానీ మనం ఇప్పుడు ఏం చేయాలి? మంచి ఫలాలు రావాలని ఎదురు చూస్తున్నాడు. కానీ మన సంఘం నుంచి వచ్చిన మనందరం ఎటువంటి ఫలాలండి? మంచి ఫలాలు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క మనిషి అనుకుంటున్నాడు, ఎవరంటే నేను ఏదో గొప్పగా పరిపాలించేయాలి, గొప్పగా పరిపాలన చేయాలని అనుకుని తన తండ్రి ఏ విగ్రహాలు అయితే పడగొట్టేశాడో ఆ విగ్రహాలన్నీ మళ్ళీ తిరిగి ఇప్పుడు ఏం చేస్తాడండి? కుమారుడు తిరిగి కట్టించాడు అనమాట. తర్వాత మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చెను. అక్కడున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. చాలా. ఇప్పుడు దేవాది దేవునికి యెరూషలేములో మందిరం అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు దావీదు అనుకున్నాడు, నేను మంచి మంచి పెద్ద పెద్ద గృహాల్లో నేను జీవిస్తున్నాను కదా, నా యొక్క దేవుడి మందసం ఎక్కడున్నది? గుడారంలో ఉన్నది. గుడారంలో ఉండడానికి ఇది లేదు. నేను దేవుడి కొరకు ఒక మంచి మందిరాన్ని కడతాను అని చెప్పినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి, నువ్వు మంచి పనే చేసావు కదా, నువ్వేం చేయాలనుకున్నావు ఆ పని నువ్వు చేసే, దేవుడు సంతోషించేస్తాడు అని అనుకున్నాడు. అనుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అంటున్నాడు నాతాన్తో, వాక్యం ఒకసారి చెప్తానంటే ఫ్రెండ్స్ లోకి. ఇప్పుడు నాతను అనుకుంటే సరిపోయిందా? దేవుని యొక్క ఉద్దేశము తెలుసుకోవాలి. అప్పుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పు, నేను దావీదు కడితే ఆ యొక్క మందిరము రక్తంతో నిండిపోయింది అనమాట. నాకు అటువంటి మందిరము నాకు దావీదు కట్టొద్దు. ఇప్పుడు ఎటువంటి మందిరం కావాలి? తన యొక్క కుమారుడైన సొలొమోను కట్టించిన మందిరం నాకు కావాలి, కానీ దావీదు ద్వారా కట్టించింది నాకు వద్దని చెప్పినప్పుడు మళ్ళా ప్రొద్దుకే నాతాను ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చాడు. దేవుడు ఇలా చెప్తున్నాడని చెప్పినప్పుడు దావీదు, అయ్యో ప్రభా పోల్లయ్యా, నాకు ఇవ్వకపోతే అవకాశము నా కుమారుడని ఇచ్చావు దేవుడు, మనకు వదనాలు. ఇప్పుడు మనకి లేని అవకాశం మన బిడ్డలకు వచ్చిందంటే సంతోషమే అంటారా? సంతోషమే. దావీదు సంతోషపడ్డాడు. తన కట్టలేని ఒక మందిరాన్ని తన కుమారుడు కడతానని చెప్పినప్పుడు చాలా సంతోషించాడు అనమాట. సంతోషించి దానికి తగిన బంగారము, వెండి, ఇత్తడి ప్రతిది కూడా దావీదే ఏం చేస్తాడు? సమకూర్చాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అటువంటి దేవుడికి ఇష్టమైన ఆ యొక్క మందిరంలో ఇప్పుడు మనిషి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విగ్రహారాధన చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడికి నచ్చిన పని ఏంటండి? విగ్రహారాధన. చాలా సార్లు చెప్పాను. ఆ యొక్క సమరయ స్త్రీనైనా దేవుడు క్షమించాడు, పాపాత్మరాలైన స్త్రీనైనా క్షమించాడు, కానీ విగ్రహారాధన దేవుడు ఎంత మాత్రం కూడా క్షమించలేదు. మన ఆదివారం మనం చూసుకున్న వాక్యం, అందులో ఇప్పుడు యాకోబు యొక్క భార్య ఇప్పుడు రాహేలు ఆ యొక్క విగ్రహాలు ఎప్పుడైతే పడేసిందో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఆశీర్వదించబడ్డారు. అక్కడ బలిపీఠము కట్టగలిగారు. ఆ విగ్రహాలు ఉన్నంతసేపు కూడా బలిపీఠం కట్టడానికి కానీ దేవుడు ఇచ్చిన మాట వాహనం కాకుండా ఇచ్చిన మాట నెరవేర్చడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే అటువంటి దేవుడు ఇష్టపడిన ఆ యొక్క మందిరంలో ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడండి? భయంకరమైన విగ్రహారాధన పట్టుకొని ఇక్కడికి వచ్చి దేవుడు మందిరంలో పట్టుకొచ్చాడు అనమాట. తర్వాత మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములను కట్టించెను. చాలా. ఇప్పుడు విగ్రహాలకు ఏం చేస్తున్నాడంటే దేవుని మందిరంలో విగ్రహారాధన చేయడం తప్పే, కానీ అదేదో బయట చేసినా సరిపోను. కానీ ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు? దేవుని యొక్క మందిరంలోనే ఆ యొక్క విగ్రహాలు కూడా అతను ఏం చేస్తున్నాడు? బలిపీఠాలు కడుతున్నాడు. భయంకరమైన క్రూరుడు అనమాట. ఇంత అందం క్రూరుడు కాదనమాట. తర్వాత బెన్హిన్నోము లోయయందు అతను తన కుమారులను అగ్నిలో గుండా దాటించి, చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అగ్నిని ఏం చేస్తారో దాటిస్తారు. దేవునికి ఎంత మాత్రం కూడా ఇష్టమైన పని కాదు. ప్రొద్దులేసి ఆయన సూర్యుడికి ఏం చేస్తారు? నమస్కారం పెడతారు. ఇప్పుడు ఆ సూర్యుని సృష్టించింది ఎవరండి? దేవత దేవుడే. ఇప్పుడు ఆ యొక్క దేవుని దగ్గర ఉంటేనే మోషే ముఖాన్ని ఏం చేయలేకపోయారు ఇశ్రాయేలు ప్రజలు? చూడలేకపోయారు కదా, ఒక మానవుడు చూడలేకపోయారు అంత వెలికి. కానీ అటువంటి ఆ దేవుడు సృష్టించిన ఆ సూర్యుడికి మనం ఏం చేయకూడదు? నమస్కారం చేయకూడదు. మనం ఎలాగో ఇప్పుడు
పగలు సూర్యుడు పనిచేస్తే రాత్రుడు చంద్రుడు వాటి వాటి టైం ప్రకారం అవి పని చేస్తాడు. దేవుడు అనుమతించినంత సేపు కూడా ఇప్పుడు అవి ఏం చేస్తాయి, పని చేస్తూ ఉంటాయి. అంతవరకు తప్పించి వాటిని మనం ఏం చేయకూడదు, నమస్కారం ఎంత మాత్రం కూడా చేయకూడదు. తన కుమారుని అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనములు వాడకు చేయి కన్న పిశాచములతోనూ శోధకాండతోనూ సాంగత్యం చేయొచ్చు యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను. చాలా ఇప్పుడు దేవునికి చిన్న చిన్నగా అయితే అంత కోపం ఏమాత్రం కూడా రాదనమాట. ఇప్పుడు చిల్లంగితనము, ఆయన సోది చెప్పించుకుంటాం, ఇవన్నీ కూడా దేవునికి ఇప్పుడు ఎటువంటి పనులండి, విరుద్ధమైన పనులు. ఇప్పుడు దావిద మహారాజు యుద్ధానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి విషయంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాడు. దావీదు ఏమనివాడు, యేసయ్యా నేను యుద్ధానికి వెళ్తాను, నేను గెలుస్తానా గెలవనా, నా జీవితం ఏంటి, నా బ్రతికేంటి, మీకు అనుగుణంగా నడుస్తున్నానా లేదా. ఇప్పుడు నాతాను ప్రభుత్వం వచ్చి నీ జీవితం సరిగా లేదని చెప్పినప్పుడు తన మాట ఏమైనా తిప్పుకున్నాడంటారా, తిప్పుకోలేదు. వెంటనే ఏడ్చాడు అనమాట. ఏడ్చాడు, పరుపతి ఏడ్చాడు. ఎందువల్లంటే మనం దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు మన జీవితాలు, మన బ్రతుకులు మనం ఏం చేసుకోవాలండి, సరి చేసుకోవాలి. యాకోబు భక్తుడు అంటున్నాడు, తీయొద్దు కానీ మనం అద్దం ముందుకు వచ్చి మన ముఖాన్ని ఇప్పుడు ఏం చేసుకుంటామో, ఎలా సరి చేసుకుంటామో దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా మన జీవితాలు మనం ఏం చేసుకోవాలి, సరి చేసుకోవాలి. సరి చేసుకుంటేనే పైన మనకి అవకాశం ఉన్నది. ఈ లోకంలో సరి చేసుకోకపోతే పైన ఎటువంటి అవకాశము కూడా లేనే లేదు. కానీ ఎక్కడ చూసుకున్నట్లయితే మనిషి దేవుడు ఎంత చేసినా సరే ఏ మాత్రం కూడా వెనక్కి సరి చేసుకుంటలేదు. దేవుడు ఒక్కొక్కసారి మన మీద కృప ఉన్నట్లయితే ఒక్కొక్కసారి మనం ప్రార్థన చేస్తాము, ప్రభా ఇంత దుర్మార్గులైన పిల్లలు వచ్చారేంటయ్యా, ఇంత మాట వినలేని వాళ్ళు వచ్చారేంటయ్యా. ఒక్కొక్కసారి తల్లి అనుకుంటది, నాకు పిల్లలు లేకుండా ఉన్నా బాగుండు, ఇటువంటి మాట వినలేని వాళ్ళు నాటించారేటయ్యా అని తల్లిదండ్రులు ఏడుస్తారు. కానీ ఇక్కడ మనిషి యొక్క తల్లి ఎటువంటిదండి, హిజ్కియా యొక్క తల్లి ఎంత మంచిదండి. ఇంకా చెప్పండి, కాదండి మీరు కరెక్ట్ చెప్పండి. రెండవ రాజుల గ్రంథము 21వ అధ్యాయము మొట్టమొదటి వచనం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్సిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతరము జరిగించుచు ఇశ్రాయేలుకు నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయించు వచ్చెను. చాలా ఇప్పుడు ఈ పేరు తల్లి పేరు హెప్సిబా. హెప్సిబా అనగా అర్థం ఏంటండి, ఇష్టురాలు. ఏంటంటే అర్థము, హెప్సిబా అనగా ఇష్టురాలు. దేవునికి ఎంతో ఇష్టురాలంటే ఈ యొక్క కుమార్తె హెప్సిబా. హిజ్కియా అనగా అర్థం ఏంటండి, యెహోవా నా బలము. ఏంటంటే అర్థము, యెహోవా నా బలం. హిజ్కియా అనగా యెహోవా నా బలము, హెప్సిబా అనగా ఇష్టురాలు. వీళ్ళిద్దరు మంచి వాళ్ళేనా, ఇద్దరు మంచి వాళ్ళే. తల్లి తండ్రి ఇద్దరు మంచి వాళ్ళే. ఇప్పుడు తండ్రి అంటే యెహోవా నా బలము, లేచిన కానించి దేవుడే నా బలం ఉంది, దేవుడే నా బలం అని మాట్లాడుతున్నాడు ఆ యొక్క హిజ్కియా. ఆ యొక్క హెప్సిబా అనగా ఇష్టురాలు. వీళ్ళిద్దరికి పుట్టిన కుమారుడు ఎటువంటి వాడండి, మనిషి అనగా అర్థం ఏంటండి, మనిషి అనగా అర్థం ఏంటి, ఎవరు క్రూరుడు పెట్టుకోరు మన పిల్లలకి. ఎవరు మనిషి అనగా మరచిపోవుట. అర్థం ఏంటండి, మనిషి అనగా మరచిపోవుట. ఇప్పుడు ఏం మర్చిపోవాలని పెట్టుకున్నారో, ఇప్పుడు తల్లిదండ్రులు, ఇప్పుడు మన పిల్లల్ని అడిగి పెడుతున్నామా, మనమే పెడుతున్నామా, మనమే పెడతాం. నాకు అంత జ్ఞానం లేక అప్పుడు మా పిల్లలు చిన్నప్పుడు సింధు అని పెట్టారు. అందరూ మంచి మంచి పేర్లు పెట్టుకున్నారు. అమ్మ నువ్వేటమ్మా నా పేరు ఎలా పెట్టావు అంటారు. కానీ మార్చడానికి ఉంటది, అది రిజిస్టర్ లో ఎక్కేసింది అనమాట. ఇప్పుడు మనం కూడా ఇప్పుడు మన పిల్లల పేరు మన పిల్లల్ని అడిగి పెడతామా, వాళ్ళకి 10వ సంవత్సరం వచ్చాక పెడతామా, మనమే పెడతాం. నచ్చినా అదే పేరు,
నచ్చకపోయినా అదే పేరు. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ముద్దుగా ఏమని పెట్టుకున్నారండి? మనషే, మర్చిపోవుట. అంటే ఇప్పుడు తన తండ్రి అని హిజ్కియా ఏం మర్చిపోయాడంటే, ప్రభా ఇప్పుడు పసికన్నా 3వ సంవత్సరం అన్నమాట తన తండ్రి చనిపోయినప్పుడు. ఆ 3వ సంవత్సరంలో ఉన్నప్పుడు ఆ యొక్క ఇంకా రోజు రోజుకి ఒక సంవత్సరం గడుస్తుందంటే తన తండ్రిలో ఏమనిపిస్తుంది? అయ్యో ఇప్పుడు సరదా తీరద్దంటారా? 3 సంవత్సరాల తండ్రి ప్రేమను పొందుకుంటే కుమారుడు తండ్రి ప్రేమ తీరదు. నేను ఇంకా తొందరలోనే చనిపోతున్నాను కదా, నేను తొందరలోనే చనిపోతాను, తర్వాత నా కుమారుడికి ప్రేమను ఎవరు పంచుతారు? ఇప్పుడు మనం ఎంత చేసినా మన బిడ్డలకి తల్లిదండ్రుల ప్రేమే, దేవుని ప్రేమ అది మనం పొందుకోవాలి. తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళు ఏం చేస్తారు? రుచి చూస్తారు అనమాట. అర్థమవుతుందంటారా? ఇప్పుడు మనం పిల్లలకు చూపించిన ప్రేమ బయట వాళ్ళకి చూపించగలుగుతామా? చూపించలేము. చూపించేమనుకో మన పిల్లలను దెబ్బ కొడతాం, బయట వాళ్ళు కొడితే ఊరుకుంటారా? మనం ఎంతైనా పెట్టినామంటే ఒక మాట అంటే ఏ మాత్రం కూడా పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఒక మాట అన్నా సహించరు. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ యొక్క తండ్రి ఇప్పుడు హిజ్కియా నేను చనిపోతున్నాను కదా, ఈ ప్రేమను తర్వాత ఎవరు చూపిస్తారు అని అనుకొని ఎంతో కన్నీరు కార్చుండొచ్చు ఆ యొక్క తండ్రి. ఇప్పుడు తండ్రి చనిపోయాడు, మంచి పేరు పెట్టుకున్నాడు కుమారుడికి. నేను మర్చిపోతున్నాను కదయ్యా, నా కుమారుడిని ఎవరికి అప్పచెప్తున్నాను? నీ చేతులకు అప్పచెప్తున్నాను ప్రభా. తల్లిదండ్రులు ఇప్పుడు ఏం చేస్తారు? కుమారుడు గురించి కన్నీరు కాలుస్తున్నారు. నా కుమారుడు ఎవరి చేతులకు అప్పగిస్తున్నాను? నీ చేతులకు అప్పగిస్తున్నాను అయ్యా. నేనైతే నాకు 15 సంవత్సరాలు అన్నావు, ఆయుష్ ఇచ్చేసావు. 15 సంవత్సరాలు 3వ సంవత్సరాలు నా కుమారుడు నాకు దయచేసావు అయ్యా. నీ ప్రేమలో మార్పు లేదయ్యా, ఏ లోపము కూడా లేదు. కానీ ఇప్పుడు నా కుమారుని సరైన దారిలో పెంచవలసిన బాధ్యత నీదే ప్రభా. ఒక్కొక్కసారి మన పిల్లలు మన చేయి దాటిపోయినప్పుడు మన దేవుని సన్నిధిలో అన్నాడు, ప్రభా నా బిడ్డలు నా చేయి దాటిపోయారు ప్రభా, నేను తిట్టడానికి లేదు, కొట్టడానికి లేదయ్యా, మీరే నా బిడ్డలు ఏం చేయాలి? సరి చేయాలయ్యా అని మనం ప్రార్థన చేసినట్లయితే మన బాధ్యత ఎవరు తీసుకుంటారండి? దేవుడే తీసుకుంటాడు. అదే తీయదు కానీ ఆది కాండంలో ఇప్పుడు యేసేపు చిన్నప్పుడే ఏం చేస్తారంటే అన్నదమ్ములు గుంటలో వేసి ఐగుప్తు కమ్మేశారు. ఐగుప్తు కమ్మి వేసినప్పుడు అక్కడ చెరసాలలో ఉన్నాడు. అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించాడు. అక్కడ ఫరో భార్యతో నిందను అనుభవించాడు. చెరసాలలో వేసిన తర్వాత తన మంచివాడని తెలిసిన తర్వాత ఆ యొక్క వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు ఎంతమంది పిల్లలండి యేసేపుకి? 2 కుమారులు. ఎవరి పేర్లు? మనష్షే, ఎఫ్రాయిం. మనష్షే అనగా ఏంటండి? మర్చిపోవుట. ఇప్పుడు తను పడిన బాధ అంతా కూడా యేసేపు కుమారుడు చూసి ఏం చేశాడు? మర్చిపోయాడు. ప్రభా నా సొంత తల్లిదండ్రులు నాక అన్నదమ్ములు నన్ను ఏం చేశారు? గొంటలో వేసేస్తారు అయ్యా. ఇక్కడికి వచ్చినప్పుడు ఏం పొందేందుకు నేను ఎక్కడికి వెళ్ళాను? చెరసాలలోకి వెళ్ళాను. అయినా నాకు స్థితి ఇచ్చి మళ్ళీ నన్ను ఒక ఇంటివాడిని చేసావయ్యా. ఒక ఇంటివాడిని చేసి నాకు ఏం చేస్తావు? నాకు ఒక కుమారుని ఇచ్చావు. ఇప్పుడు తల్లి అనుకుంటుంది ఆ పురుటి నొప్పులు పడి బాధంగా బిడ్డను చూడడానికి ఎలా మర్చిపోతుందో తండ్రి కూడా ఏం చేస్తాడండి? అంత బాధ మర్చిపోయి బిడ్డలు ఎత్తుకుంటాడు, బాధ అంతా మర్చిపోతాడు. ఇప్పుడు యేసేపు తన భార్య ఇద్దరు ఆలోచించుకొని నాకు పడిన బాధ అంతా మర్చిపోయాడు. ఏం పేరు పెట్టుకున్నాడండి? మనష్షే అని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆయన హిజ్కియా ఏం పేరు పెట్టుకున్నాడు తన కుమారుడికి? మనష్షే. నా బాధ అంతా కుమారుడు చూసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? హిజ్కియా మర్చిపోతున్నాడు. నా బాధ అంతా మర్చిపోతున్నానని మంచి పేరు పెట్టుకుని ఆయన చనిపోయే ముందు దేవునికి తన కుమారుని అప్పగించేశాడు. ఇప్పుడు దేవుడు అనుకుంటున్నాడు, నేను ఇప్పుడు చంపేయచ్చు కదా మనష్షేని. ఇప్పుడు చాలా మంది కొన్ని సంవత్సరాలే పరిపాలన చేసి దుర్మార్గంగా పరిపాలన చేసి యెహోరాము గురించి మనం చెప్పుకున్నాం కదండి ఒక నెల కింద ఎంతో దుర్మార్గం ఉన్నాడు. 40 సంవత్సరాలుగా యెహోరాము దేవుడు ఏం చేశాడు? చంపేశాడు. మరి ఇతన్ని కూడా అలా చేయొచ్చు కదా. ఎందువల్లంటే తల్లిదండ్రులు చేసిన ప్రార్థన దేవుడు ఏమాత్రం కూడా త్రోసివేసే దేవుడు అయితే కాదు. మనం అనుకుంటాం మన బిడ్డల యొక్క మార్పు రాలేదు అనుకుంటాం. ఆ సమయం ఆ గడియ ఎవరి చేతిలో ఉన్నదండి? దేవుని చేతిలో ఉన్నది. ఇప్పుడు తీయదు కానీ ఇప్పుడు యోనా గ్రంథం కానీ మనం చూస్తున్నట్లయితే ఆ యొక్క నినివేలో ఇప్పుడు ఏమొస్తుందని దేవుడు ప్రకటన చేయమని చెప్పాడండి యోనాకి. నినివే నాశనం అయిపోతుంది అన్నదని యోనాని పంపించాడు. యోనా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు వెళ్ళాడు.
తర్షీషు వెళ్ళినప్పుడు మళ్ళా దేవుడు బుద్ధి చెప్పించి అగా చేప కడుపులో నుంచి మళ్ళీ బయటికి రప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు వాళ్ళందరినీ కూడా దేవుడు అంటున్నాడు ఏమని 3 దినాలు ఇక్కడ ఏమొస్తుంది భయంకరమైన శ్రమ ఇక్కడ అంతా కూడా నాశనం అయిపోతుంది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారండి ఉపవాసం ఉండి కన్నీరు కాల్చి ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు ఏం చేస్తాడు ఇస్తానన్నా ఆ యొక్క శాపాన్ని తొలగించి అందరూ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలో కూడా 3 దినాలు ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏది చేయవసరం లేదు, దేవుని పాదాలు పట్టుకోవాలి. మరి దేవుడు ఇస్తాను ఇంకా ఆలస్యం చేస్తున్నాడేమో, ప్రభా ఎందుకు ఆలస్యం అవుతుంది? ఒకవేళ నాలో ప్రార్థన లేదా, నా కుటుంబంలో ప్రార్థన లేదా, నేను ఇంకా మీ యొక్క సన్నిధిలో సరైన జీవితం నేను జీవించట్లేదా? ఏదో వచ్చానంటే వస్తున్నాను, వెళ్ళానంటే వెళ్తున్నాను. ఇప్పుడు భయంకరమైన వర్షం, ఇప్పుడు ఇంతమంది తడుచుకుంటూ గొడుగులు వేసుకొని ఎలా పడితే అలా ఇక్కడ దేవుని సన్నిధానానికి వచ్చారంటే ఎందుకంటారు? మన ఇంటి దగ్గర కూర్చొని గొడుగులు వేసుకోవచ్చు కదా. కానీ మనకి ఏంటంటే భయము. ఎందువల్లంటే దేవుని సన్నిధి నేను రాకపోతే ఏమో నా కుటుంబం ఆశీర్వదించు. మన గురించి వస్తున్నామా, దేవుని గురించి వస్తున్నామా? మన కొరకే వస్తున్నాం. మన కుటుంబం దీవెనకరంగా ఉండాలి, మన కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలి. నాని ఒక దినాన్ని ఏ వాక్యంతో నన్ను మాట్లాడతావో, ఏ వాక్యంతో నన్ను సరి చేస్తావు అనుకుని ప్రతి ఒక్కరు తడుచుకుంటేనే దేవుని మందిరానికి వచ్చారనమాట. ఇప్పుడు ఆ యొక్క నినివే పట్టణాన్ని దేవుడు రక్షించిన దేవుడు. భయంకరమైన అక్కడ కూడా విగ్రహారాధన దేవుడు విరుద్ధంగా జీవించారు. కానీ చెప్పే వాళ్ళు ఎంతమంది లేక నశించిపోయారు. ఎప్పుడైతే ఆ యోనా వెళ్ళి చెప్పాడో అందరూ కూడా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఒక్కొక్కసారి దేవుడు మనకి ఏదైనా ఆపద సంభవిస్తుంది అనుకోండి, ఆ యొక్క ఉపద్రవం సంభవిస్తుంది అనుకోండి, ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనకి ఏం చేస్తాడు? బయలుపరుస్తాడు. మనం ఏం చేయాలి? ఆలకించాలి. నేనే ప్రార్థన చేస్తాను, పలానా వాళ్ళకి శోధన కనపడుతుందని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం కాదులే అనుకో మనం వెళ్ళిపోయినట్లయితే నినివే పట్టణం వస్తువులు కూడా ఏం కాదులే చెప్తున్నాను 3 దినాల్లో వచ్చేస్తున్నాను అనుకుంటే ఏమైపోను? పట్టణం అంతా కూడా నాశనం అయిపోను. మనం మన దేవుని సన్నిధానికి మన జీవితాలు మన బ్రతుకులు సరి చేసుకోవడానికి మనము ఇక్కడికి వస్తున్నాం అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కూడా హెప్సిబా వాళ్ళిద్దరు కూడా కన్నీరు దేవుని పాదాల చెంత ఉన్నది. కానీ దేవుడు ఇంకా మనిషిని మార్చట్లేదు అని అనుకుంటున్నాం. కానీ ప్రతి దానికి కూడా దేవుడు ఒక సమయము ఇస్తాడు. మనకి ఏ శోధన లేకపోతే మనం ప్రార్థన చేస్తాడు, మన జీవితంలో మనకు కన్నీరు రాదండి. కానీ మనకి ఏదైనా చిన్న ముళ్ళు ఉందనుకోండి, మనం ఒకరు అనకుండానే మోకరించేటప్పటికి బడబడబడబడమని కన్నీరు కార్చేస్తాం. మనం దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం ఏది సాధించాలనుకుని ఈ లోకంలో ప్రార్థన తప్పించి వేరేది ఏది కూడా లేదు. చదువుకుందాం. ఇశ్రాయేలు గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామము నిత్యము ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పితరులకు నేను ఖాయపరిచిన దేశము నుండి ఇశ్రాయేలును నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ దినమునందు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపెను. ఈ ప్రకారం మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేసిన అన్యజనుల కంటెను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్లు చేయుటకు కారకుడాయెను. యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొక్కకపోయిరి. వర్తమానాలు పంపినను వాళ్ళు చెవియొక్కలేదంటండి. ఇప్పుడు దేవుడు వర్తమానం పంపాడా లేదా? ఇప్పుడు నినివే పట్టణానికి వర్తమానం పంపాడా లేదా? దేవుడు పంపాడు, వాళ్ళు సరి చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వర్తమానాన్ని దేవుడు పంపించాడు. ఇప్పుడు వర్తమానం పంపినా వెలిగిపోతున్నారంటే ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి శిక్షణ తెచ్చాలంటే దేవుడు కఠినమైన శిక్షణ తర్వాత వేరే మార్గం అంటూ ఏది కూడా లేదు. కానీ అది చెయ్యాలంటే దేవుడు ఒక నిమిషం పాటు కాదు. దానికి తల్లిదండ్రుల ప్రార్థన ఎక్కడున్నది? దేవుని పాదాల చెందున్నది. ప్రభా నాకు ఏకైక కుమారుని ఇచ్చేవయ్యా. మనిషి అనగా ఏంటంటే మర్చిపోట.
నేను మర్చిపోవచ్చు ప్రభా, మీరెంత మాత్రం కూడా నా కుమారుణ్ణి మర్చిపోవద్దయ్యా. ఆ కుమారుని మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నా కుమారుని జీవితాన్ని సరి చేయండి అన్న. ఆ యొక్క ప్రార్థన ఎక్కడున్నది? దేవుని యొక్క పాదాలు చెందుతున్నది. పాదాలు చెందుతున్నది కనుకనే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు అనమాట. మనం రైల్వే స్టేషన్ కి వెళ్తే మనకు వస్తుందా అనౌన్స్మెంట్? మన 10వ ప్లాట్ఫామ్ మీద ఒకటిలో కూర్చుంటే ఉండదంటారా? మనం అక్కడికి త్వరగా వెళ్ళిపోవాలి. వెళ్తేనే మనకు ఉంటుంది, వెళ్ళకపోతే మళ్ళీ మనం ఇంటికి వచ్చేయడమే. కానీ ఎక్కడ చూసినా దేవుడు ఆ వర్తమానం ఇచ్చినా సరే ఎవరు ఆలోచించట్లేదు అంటే మనిషి ఎంత మాత్రం కూడా ఆలోచించట్లేదు. తర్వాత కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతనిని బబులోనునకు తీసుకొని పోయిరి. అతని శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని చాలండి. ఇప్పుడు ఇతను రాజే ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశాడు? 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇప్పుడు 55 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజును ఎలా తీసుకెళ్లిపోతున్నారండి బబులోనికి? గొలుసులతో సంఖ్యలతో బర్బర్ కుక్కలు. ఇప్పుడు కుక్కల బండి వచ్చిందంటే కుక్కను గొలుసేసి లాక్కెళ్ళిపోతారు చూడండి. అలా ఒక రాజుని 55 సంవత్సరాలు ఇంత పరిపాలన ఏ రాజు కూడా చేయలేదు. ఆ రాజు 39 మంది రాజులు కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేయలేదు. కానీ ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి రాజులు ఎలా తీసుకెళ్లిపోయారు? గొలుసులతో బంధించి ఎక్కడికి తీసుకెళ్లిపోతున్నారు? బబులోనికి తీసుకొని వెళ్ళిపోతున్నారు. తర్వాత అతని శ్రమలో ఉన్నప్పుడు దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. చాలండి. ఇప్పుడు ఎప్పుడైతే గొలుసులతో బరబర తీసుకెళ్లిపోయి బబులోని తీసుకెళ్లిపోయి అక్కడ బంధించేశారో, ఎప్పుడైతే బంధించేసారో అప్పుడు ఎవరు గుర్తుకొస్తున్నాడండి? దేవుడు గుర్తుకొస్తున్నాడు. ఇప్పుడు ముందుంది కదా. ఇప్పుడు మోషే గురించి ఇతనికి తెలుసు. ఇతని తండ్రి ఎంత యథార్థంగా నడిచాడో ఇతనికి తెలుసు. దావీదు ఎంత యథార్థంగా నడిచాడో తెలుసు. ఇప్పుడు నాకు అన్ని తెలుసు అన్నానని ఆదివారం ఇంటి దగ్గర కూర్చున్న మనం ఏమైనా చెప్పగలుగుతామంటారా? అసలు దేవుడు అంటే తెలవలేని వాళ్ళు కన్నా మనం చెప్పొచ్చు. కానీ తెలుసు అన్న వాళ్ళకి మనం ఎంత మాత్రం కూడా ఏమి చెప్పలేము. కానీ ఇతనికి అన్ని తెలుసు నేను ఎంత దుర్మార్గంగా చేసినా సరే నాకు సరిపోతుంది అని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే గొలుసులతో తీసుకెళ్ళి అనుకుంటున్నాడు, నేను ఇన్ని సంవత్సరాలు పరిపాలన చేశాను కదా, నాకు ఎంత మాత్రం కూడా నాకు తిరిగి అన్నది లేదని అనుకుంటున్నాడు. కానీ ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినా దేవుడు నేను విరుద్ధంగా నడిచినట్లయితే ఆ గొలుసులతో ఎలా లాక్కెళ్ళిపోయారు? భయంకరంగా లాక్కెళ్ళిపోయారు. జంతువులు లాక్కెళ్ళారు కదా. కానీ నిజమైన దేవుని ప్రేమ కలిగితే నన్ను ఆ విధంగా వీళ్ళు ఏమాత్రం కూడా అలా నన్ను తీసుకెళ్ళరు. అని ప్రాంతంలో ఏం కలిగిందండి? పశ్చాత్తాపం కలిగింది. కన్నీరు కారుస్తున్నాడు. బబులోను వెళ్ళాక కన్నీరు కారుస్తున్నాడు. మనము చెప్పినప్పుడు ఎంత మాత్రం కూడా మాట వినము. మనకి ఎప్పుడైతే దేవుడు ఒక అప్పుల రూపంలోనో, ఒక వ్యాధి రూపంలోనో, ఒక బలహీనత బిడ్డల రూపంలోనో ఇంటికొకటి సమస్య దేవుడు పెడతాడు. ఏదో సమస్య. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే బిడ్డలు ఎంత మాత్రం కూడా ప్రార్థనకు వస్తారా? ప్రార్థనకు రారు. ఒకవేళ భార్య పిల్లలు కలిసి ప్రార్థన చేసినట్లయితే భర్త తాగేసి వచ్చి పడుకుంటాడు అనమాట. ఇలాగా ఇంటికి ఏదో ఆ ముల్లే లేకపోతే మనం ఏం చేయమండి? దేవుని సన్నిధానానికి రాము. ఏదో చిన్న ముళ్ళు, అదే పౌలు గారికి ఒక ముళ్ళు ఉన్నదనమాట. ముళ్ళు ఉన్నదప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభా నాకు ఈ ముళ్ళు తీసివేవా నాయన అంటే దేవుడు అంటున్నాడు ఏమని? నా కృప నీకు చాలును. మళ్ళా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడు? నా కృప నీకు చాలును. మన 5 ఏళ్ళు కూడా సమానంగా ఉండవు, హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆ హెచ్చు తగ్గుల్లో ఏదైనా మనకు ఒక సమస్య ఉన్నట్లయితేనే మనలో కన్నీరు వస్తుంది, దుఃఖం వస్తుంది, వేదన వస్తుంది. అన్ని సమానంగా ఉంటే మనకి ఏమాత్రం కూడా
దేవుడు అన్న మాట కానీ వాక్యం అన్న మాట కానీ ఎంత మాత్రములు కూడా మన జీవితంలో నిజ జీవితంలో గుర్తుకే రాదు. మనకు ముళ్ళు ఉండాలంటారా ఉండకూడదు అంటారా? ముళ్ళు ఉండాలి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉంటేనే మనము దేవుని మందిరానికి రావడానికి మనకు వీలవుతుంది. ఇక్కడ చూసినట్లయితే అన్ని మంచిగా ఉన్నంతసేపు కూడా ఎంత మాత్రం కూడా దేవుడిని అంగీకరించలేదు. ఇప్పుడు నేను రాజు కాదు, నేను 8 సంవత్సరాలు పరిపాలన చేశాను కదా అని అనుకున్నాడు. ఇప్పుడు ఈడ్చుకుని వెళ్ళిపోయారు. ఈడ్చుకుని వెళ్ళిపోయిన తర్వాత దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు ఏం చేస్తున్నాడు? మరి ఏ సైడ్ తెలుసు కదండి, మరి ముందే మాట వినొచ్చు కదా. కానీ ముందు ఎంత మాత్రం కూడా మాట వినలేదు. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభా నా తండ్రి ఎంత యథార్థంగా నడిచాడో నీకు తెలుసయ్యా. మరి ఎంత యథార్థంగా నడిచాడు, నువ్వేం చేస్తున్నావు? నడవాలి కదా. నా పితరులు ఎంత యథార్థంగా నడిచారో నీకు తెలుసయ్యా. అప్పుడు నేను ఏం చేస్తాను? నేను యథార్థంగా నడుచుకుంటానయ్యా. నేను మీ యొక్క సన్నిధిలో మీ మాట వింటానయ్యా. దేవుడు మన మాట వింటారన్న వాళ్ళని ఏమాత్రం కూడా త్రోసిసే దేవుడు అయితే మన దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. తప్పు కుమారుని చేరతీశాడంటారా? మన దేవుడు చేరతీశాడు. ఇప్పుడు మనుషుని చేరతీశాడంటారా? ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో గోజాడాడో మళ్ళా దేవుడు తన స్థానాన్ని తనకు దయచేశాడు. మనము కూడా కన్నీటితో ప్రార్థన చేసి ఎన్ని దినాలైంది, కుటుంబంగా ప్రార్థన చేసి ఎన్ని దినాలైంది, సంఘంగా ప్రార్థన చేసి ఎన్ని దినాలైంది. ఈ వారం అంటే వర్షం వచ్చిందని అనుకుంటాం. మరి వారు కూడా 10 గంటలకు రావాలంటే మరి మాట వింటున్నామా, మాట వినట్లేదా? మనం ఏం చేయాలండి? మాట వినాలి. ఒక్క వారం సెట్ అయితే ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాం అనమాట. కొంచెం ముందు లేచినట్లయితే ప్రభా మీ యొక్క దీవెన మాకు కావాలయ్యా, మీ యొక్క ఆశీర్వాదం మాకు కావాలి. ఒకవేళ అన్నాడు మనిషే చేసినట్టే నా బిడ్డలను అలా జీవిస్తున్నారేమో ప్రభా, అయ్యా నా ప్రార్థన మీ యొక్క సన్నిధిలో చేరాలంటే మీరు మాకన్నా ముందుగానే పెందలగడనే మందిరానికి వస్తున్నారు ప్రభా. మా యొక్క పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో ఉండే కృపను మాకు దయచేయి. మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ఒక తల్లి కంటండి ఏకైక కుమార్తె ఉందంట. చాలా అల్లారుముద్దుగా పెంచుకుంది ఆ కుమార్తెని. అల్లారుముద్దుగా పెంచుకున్నప్పుడు వయసు వచ్చినప్పుడు ఆ కుమార్తె ఏం చేసింది? ఆ యొక్క చెడు వ్యసనాలకు బానిసయ్యి ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఉన్నదంటే ఒక ఎటువంటి అడవులు లాంటి ప్రాంతం అనమాట. ఆ ప్రాంతంలో పొద్దుపోయేటప్పటికి తలుపు వేసుకోవాలి. తలుపు వేసుకోకపోతే ఇప్పుడు ఏం చేస్తాయి? పులులు, సింహాలు ఇంట్లోనికే వచ్చేస్తాయి. బయటికి రావడానికి భయపడే అటువంటి ప్రాంతం అనమాట. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆ కుమార్తె వెళ్ళిపోయింది కదా అనుకుంటుంది తల్లి. ఆ పొద్దుపోయేటప్పటికి కన్నీరు కారుస్తుంది. పగలంతా పనికి వెళ్తుంది. పనికి వెళ్ళి వచ్చి కన్నీరు కారుస్తుంది. ప్రభా నా కుమార్తె ఎప్పుడు వస్తుందయ్యా, నా కుమార్తె ఎప్పుడు వస్తుందయ్యా అని ప్రార్థన చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు పెద్దల కడే వచ్చి అంటున్నారు, అమ్మా నువ్వు తెల్లవాళ్ళు తలుపులు వేసుకొని ఇలాగ నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నావు, ఒకవేళ భయంకరమైన పులులు, సింహాలు వచ్చి నేను తినేస్తే ఏం చేస్తావు అని మాట్లాడుతుంటే ఈ తల్లి అంటుందంట, నేను తలుపు వేసుకుంటే ఒకవేళ నా కుమార్తె వచ్చి తలుపు కొట్టింది అనుకోండి, నేను వెంటనే తలుపు తీయకపోతే ఏమవుతుంది? నా కుమార్తెన భయంకరమైన పులులు వచ్చి తినేస్తాయి. నన్ను తినేసినా పర్వాలేదు కానీ నా కుమార్తెను ఏం చేయొద్దు, భయంకరమైన పులులు తినొద్దు అని ప్రార్థన చేసుకుంటే ఒకానొక దినాన అదే సమయంలో తన కుమార్తె వచ్చి ఏం చేసిందంటే తన తల్లిని హత్తుకున్నదనమాట. కానీ మన తండ్రి ఎటువంటి వాడంటే ఆ పరలోక సింహాసనాన్ని ఇచ్చి మన కొరకు ఏం చేశాడండి? ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఈ లోకంలోనికి వచ్చి తను ఏ పాపమో చేయకుండా ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. పక్కలో బల్లెపు కోటు, నెత్తి మీద ముండ్ల కిరీటము, 2 చేతులకి గాయాలు, కాళ్ళకి గాయాలు. ఇన్ని గాయాలతో కూడా దేవుడు ఒకటే మాట్లాడినాడు, నా కొరకు మీరు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి. మనం దేవుని సన్నిధిలోకి వచ్చింది మన కొరకు, మన పిల్లల కొరకే. ఇప్పుడు ఆయన హిజ్కియా అంత గోడ వైపు తిరిగి ఏడ్చి కన్నీరు కార్చాడంటే ఆ కన్నీరు చూసి ఊరుకున్నాడా దేవుడు? అడగకుండానే హిజ్కియాకి ఏం చేశాడు? 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు, ఒక సంతానాన్ని కూడా ఇచ్చాడు. ఆ యొక్క సంతానానికి ఇచ్చినప్పుడు ఆ కుమార్ని ఎవరి చేతిలో పెట్టాడండి దేవుడు? హిజ్కియా చేతిలో. ప్రభా నా యొక్క కుమార్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా, నా జీవితం అంతా నేను మర్చిపోతున్నాను, నా బాధ అంతా నేను మర్చిపోతున్నాను, నా వ్యాధి అంతా నేను మర్చిపోతున్నాను. ఇక్కడి నుంచి నా కుమారుడు కదయ్యా మీ కుమారుడు ఎప్పుడైతే చేతుల్లో పెట్టారో ఆ బాధ్యత ఎవరు తీసుకున్నారండి? దేవాతి దేవుడు తీసుకున్నారు.
తీసుకున్నాడు. తనకు మళ్ళా మనశ్శేకి ఉన్నతమైన స్థానాన్ని, ఉన్నతమైన కృపను దేవుడు దయచేశాడు. ఒకవేళ మనం కూడా దేవుని దూరంగా జీవిస్తున్నామేమో, అలనాడు మనశ్శేని విడిచిపెట్టిన దేవుడు నిన్ను నన్ను కూడా విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కూడా కానే కాదు. మనకు తండ్రి తగ్గట్టు మనం జీవిద్దాం. అబ్రహాముకు తగ్గట్టు ఇస్సాకు ఎలా జీవించాడు, మనం ఎలా జీవించాలండి? మన తండ్రికి తగ్గ జీవితము మనం జీవించినట్లయితే మన పిల్ల తరాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతిలో ఉన్నాయి. పైకి విశ్రించినట్లయితే చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, దయగలిగిన ఆయన, మీ యొక్క దయగలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి బ్రహ్మ లెక్కలేని వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. జీవం కలిగిన దేవ, జీవాధిపతి అయిన దేవ, గొప్ప దేవ, సహాయం దయచేయండి అయ్యా, దయ దయచేయండి. మనిషి ప్రభావం చాలా దూరంగా జీవించాడు ఆయన. అయ్యా బాబు తల్లి తండ్రులు చేసిన ప్రార్థన ఏ మాత్రం గుడిగా విడిచిపెట్టే దేవుడు అయితే కాదు ప్రభా. అయ్యా హింసి వాళ్ళకి ఇష్టరాలు ప్రభా. అయ్యా హింసియా యెహోవాయే నా బలము ఆయన. వాళ్ళిద్దరికి మంచి కుమారుడు ప్రభా. మనిషి మరిచిపోవటం ప్రభా. అయ్యా తన తండ్రి తన బాధని మర్చిపోయిన ఆయన కుమారుడు మంచి పేరు పెట్టుకున్నాడు తండ్రి. అయ్యా పేరుకి తగ్గ జీవితం ముందే జీవించకపోయినప్పటికీ ప్రభా, అయ్యా చివరికి మీకు సాక్షిగా జీవించాడు ఆయన, మీ యొక్క సన్నిధిలో జీవించాడు తండ్రి. తక్కువ కుమారుడు మీరు విడిచిపెట్టలేదు ప్రభా. అయ్యా మనుష్యాన్ని మీరు విడిచిపెట్టలేదు ప్రభా. మా సంఘాన్ని మీరు విడిచిపెట్టే దేవుడు అయితే మీరు కాదు ప్రభా. మేము అడగక మర్చిన ఇవులన్నీ మీరు మాకు దయచేయగలిగిన దేవుడు ప్రభా. అయ్యా వాతావరణ మార్పులు ఆయన ప్రతి ఒక్కరిలో బావు అయ్యా అనారోగ్య పరిస్థితులు బాధపడుచుంటారు కదా ప్రభా. అయ్యా కుటుంబంలో నెమ్మదిని దయచేయండి ఆయన, శాంతిని సమాధానాన్ని దయచేయండి, ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. అయ్యా ఇటువంటి నాయన కష్టాలు, ఇటువంటి ఇరుకులు, ఇబ్బందులు అటువంటిది ఏది లేని కృపను దయచేయండి ఆయన. దీవెనకరమైన జీవితాన్ని దయచేయండి ప్రభా. ఆశీర్వాదకరమైన జీవితాన్ని దయచేయండి ఆయన. ఇంకా జరగబోతున్న కార్యక్రమం అంతట్లో కూడా నాయన మీరే తోడుగా నేడుగా ఉండి మహిమ గంత ప్రభావాలు పొందమని త్వరగా రాబోచుని యేసయ్య నామమున పెట్టుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.